నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత ప్రజాపాలనను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన నేటి నుండి ప్రారంభమైంది. తొలి అడుగున వెనుకబడిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా ఈ యాత్ర మొదలైంది. ఇవాళ జిల్లాలో ఏకంగా 112 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులను శ్రీకారం చుట్టనున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలనను సీఎం ప్రజల వద్దకే తీసుకెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటగా కెరమెరి మండలం కొత్తగూడ గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండే రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. తర్వాత చింతలమనేనిపల్లి మండలం కౌటాలలో 56 కోట్ల 55 లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న 132/33 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. రెబ్బన మండలం నాంబాల్ గ్రామంలో 6 కోట్ల రూపాయల విలువైన సౌర విద్యుత్ ప్లాంట్ కు కూడా శ్రీకారం చుడతారు. వీటితో పాటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 15 కోట్లు, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 18 కోట్ల 70 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, జిల్లాల బాట పట్టిన సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటి అసలు? రైట్ సంగీత, 5 రోజుల పాటు అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 సందర్భంగా 5 రోజుల పాటు జిల్లాల బాట పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా ఈ జిల్లాల బాట పట్టడానికి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, మరొక 2.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి. క్షేత్రస్థాయిలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలను ఇస్తుందో ప్రజలకు వాటి మీద ఫోకస్ చేయడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని 5 రోజులు ఈ జిల్లాలో టూర్ పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటగా పర్యటన చేయబోతున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆల్రెడీ మొదటి విడతకు ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. కొన్ని 25 నుంచి 28 ఇండ్లు కంప్లీట్ అయ్యాయి. దాన్ని ఇవాళ గృహ ప్రవేశాలు చేస్తారు. కొమరంభీం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది అత్యంత వెనుకబడిన జిల్లా. సో ఈ జిల్లా మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. మనం ప్రారంభం చూస్తున్నాం, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా యాక్టివిటీ ప్రారంభించారు. సో ఒకటి వెనుకబడిన జిల్లా. దాంతో పాటు రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నప్పుడు అంటే అధికారం రాకముందు అక్కడి నుంచే ప్రారంభించారు వర్క్. సో అది సక్సెస్ కావడంతో ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నాడు. అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలని, ఏంటంటే గిరిజనులు ఉంటారు, వెనుకబడిన ప్రాంతము అభివృద్ధిలో. సో అక్కడ ఫోకస్ చేస్తే మేము ఒక అభివృద్ధి చేసామనే ఒక మెసేజ్ ప్రజల్లోకి ఇవ్వడానికి ఒకటి పోతుంది. తర్వాత ఆదివాసుల సెంటిమెంట్ కూడా చాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆదివాసులకు గిరిజనులకు అండగా ఉంది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసినట్టుగా మనబడుతుంది. అక్కడ కొంచెం క్యాడర్ కూడా వీక్ ఉంది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసినట్లయితే ఎక్కువగా బీజేపీ సీట్లు వచ్చాయి. ఎంపీ ఎమ్మెల్యేలు కనుక కొంచెం పట్టు బీజేపీకి ఉంది. సో ఈ యొక్క పట్టును బీజేపీకి ఉన్న ఆ ప్రాబల్యాన్ని తగ్గించడానికి, కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి రాబోయే ఎలక్షన్లలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఇప్పుడు ఇవాళ వెళ్తున్న కొమరంభీం జిల్లాలో ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే రాజకీయంగా కొంత బలపడడానికి, కాంగ్రెస్ పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి మొదటగా ఆ జిల్లాను అక్కడ ప్రారంభోత్సవాలు, ఆడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మొత్తం మీద పొలిటికల్ మైలేజ్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశాడు. ముందే చెప్పినట్టుగా ఆడ కొంచెం కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది, సీట్లు వచ్చాయి, బీజేపీ ఎక్కువగా అక్కడ ప్రాబల్యంగా ఉంది. కాబట్టి దాన్ని నిర్వహించాలంటే, బీజేపీపై పైసై సాధించాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ టూర్లు ఉండాలి, పార్టీ టూర్లు కాదు. పార్టీ టూర్లతో పాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండాలనే ఉద్దేశంతో మొదటగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఫోకస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది.
అయితే ఈ ప్రజల సమస్యలను నేరుగా తీసుకెళ్లేందుకే ఈ పర్యటన అంటారా? ఈ స్ట్రాటజీ కూడా ఉంది. గతంలో మనం చూసాం ఇందిరమ్మ పర్యటన అని. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కొంతమంది సీఎంలు ఈ బస్సు టూరు, పాదయాత్రలు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు. ఈ స్ట్రాటజీ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ప్రజలతో ముఖాముఖి కలవడం వల్ల కొంత ఇంటరాక్షన్ వల్ల ఏంటంటే ప్రభుత్వం పైన, పార్టీ పైన ఒక నమ్మకం కలుగుతుంది ప్రజలకు. సో వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం ద్వారా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ముఖాముఖి కార్యక్రమాలు. ఎందుకంటే మేము ఈ అభివృద్ధి చేశాము. ఇటీవల కూడా గాంధీ భవన్ లో జరిగిన పార్టీ మీటింగ్ లో కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల కోసం ఇస్తున్నామో వాటిని ప్రజలకు చెప్పాలి అని రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చాడు క్యాడర్ కు. సో తాను ఈ రోజు అదే చేయబోతున్నాడు. ప్రజలతో ముఖామి వాళ్ళ ఒక డైవర్ట్ అవుతుంది ఫోకస్ అంతా కూడా సీఎం పర్యటన మీద, ప్రజల ముఖాముఖి కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ప్రభుత్వం మీద పాజిటివ్ రావడానికి, అదేవిధంగా పార్టీ మీద కూడా కొంచెం రెస్పాన్స్ రావడానికి, కార్యకర్తలు ఒక జోష్ నింపడానికి కూడా ఈ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టుగా మనకు కనబడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం. అయితే ఈ ప్రజల పాలనకు ఇది కొత్త మోడల్ గా మారుతుందంటారా? ఖచ్చితంగా. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా తను స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే కేవలం హైదరాబాద్ లో ఉండి, సచివాలయంలో ఉండి, ఇక్కడ మాత్రమే కాదు ప్రజల్లోకి వెళ్ళిన నాయకులు చాలా సక్సెస్ అయ్యారు. గతంలో కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ఎవరైతే ప్రజల్లో ప్రచారం చేసుకొని ప్రజలతో ముఖాముఖిగా కలుసుకున్నారో వాళ్ళు సక్సెస్ అయినట్టుగా ఉంది. కాబట్టి ఆ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలతో ముఖాముఖి వల్ల కొన్ని సమస్యలు తెలుసుకోవచ్చు, ప్రభుత్వం మీకు అండగా ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా ప్రజల్లోకి ఇవ్వచ్చు అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త పంతాను కూడా ప్రారంభించడం మనకు తెలుస్తుంది. సో దీంట్లో సక్సెస్ కావడానికి అన్ని రకాలుగా మంత్రులు ఇప్పటికీ అక్కడ పర్యటన చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు, పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ టూర్ సక్సెస్ కావడానికి ఏదైతే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ కావాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.